వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ను ప్రకటించారు. మలేషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. ఏ క్షణమైనా పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే రంగంలోకి బాంబు స్క్వాడ్ దిగడంతో మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. రన్వే నుంచి హుటాహుటిన ప్రత్యేక ఐసోలేషన్ కు తరలించారు. విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. బాంబు బెదిరింపు కాల్ మాత్రం ఒక్కసారిగా సంచలనం రేపుతుంది. ప్రధానంగా అత్యంత రద్దీగా అంతర్జాతీయ విమానాలు వస్తూ రాకపోకలు అత్యధికంగా రద్దీగా ఉండేటువంటి శంషాబాద్ విమానాశ్రయంలో మాత్రం ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రధానంగా మలేషియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ యంత్రాంగం మొత్తం ఉలిక్కి పడింది. ఏ క్షణమైనా పేల్చేస్తామంటూ కూడా వార్నింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఇతర ప్లేన్స్ కూడా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వెంటనే బాంబు స్క్వాడ్ ని కూడా రంగంలోకి దించినట్లుగా తెలుస్తుంది. రన్వే నుంచి హుటాహుటిన ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ కూడా తరలించినటువంటి మనం చూస్తున్నాం. సో సేఫ్ ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానాన్ని ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ కు తరలించి సో విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా కిందకి దించారు. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంతవరకు కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉన్నా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తి స్థాయిలో మలేషియా విమానానికి మాత్రం బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మలేషియా నుండి వస్తున్నటువంటి విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా ఒక బాంబు బెదిరింపు అనేది వచ్చింది. అదే ఆ ఈమెయిల్ రాగానే అధికారులందరూ కూడా హై అలర్ట్ అయిన పరిస్థితి వచ్చింది. అంటే మలేషియా నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి ఎయిర్ ఏషియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని విమానాశ్రయానికి చేరుకునే లోపే తెలియజేస్తామంటూ కూడా ఆ వ్యక్తి పంపినటువంటి మెయిల్ లో సో మొత్తం కూడా రాసిన పరిస్థితి ఉంది. అంటే దీంతో ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా ఇటు బాంబు స్క్వాడ్ కావచ్చు అందరూ కూడా పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. దానికోసం అంటే ఫ్లైట్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఐసోలేట్ ను కూడా మరి తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాంబు బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా పైలట్లు అప్రమత్తమై విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్షేమంగా ల్యాండ్ చేశారు. సో అలాగే ల్యాండ్ చేసిన తర్వాత విమానం రన్వే పై దిగిన వెంటనే అధికారులు ప్రత్యేక బృందం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే హుటాహుటిన ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఐసోలేషన్ డే ఏదైతే ఉందో అక్కడికి విమానాన్ని తరలించారు. అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కూడా మరి అలాగే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీతో పాటు ప్రత్యేకమైనటువంటి బాంబు స్క్వాడ్ BDS బృందాలు కూడా రంగంలోకి దిగి ప్రయాణికుల అందరినీ కూడా క్షేమంగా వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి లగేజీల అంతా కూడా మరి క్షేమంగా బయటికి అయితే పంపించేశారు. ప్రధానంగా ప్రాథమిక నివేదిక ప్రకారం అయితే ఖచ్చితంగా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో పాటు అన్ని కూడా చెక్ చేసి మరి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇది లేదు అంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక అగంతకు చేసినటువంటి మెసేజ్ గా కూడా మరి ఇటు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీసులు అయితే గుర్తించారు. వరుసగా 2-3 రోజుల్లో మరి ఇలాంటి కాల్స్ రావడం ఇలాంటి మెయిల్స్ రావడం ఒక్కసారిగా ఇక్కడ ప్రధానం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో అన్ని అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో అటు హైకోర్టు కావచ్చు అలాగే కొన్ని భవనాల సెక్రటేరియట్ కు వచ్చింది, కొన్ని కీలక భవనాలకు కూడా ఇట్లానే స్కూల్స్ కి అట్లా ఇట్లా కీలక భవనాలకు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ మెయిల్స్ రావడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అక్కడ ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆ మెయిల్ ఏదైతే వచ్చిందో ఆ మెయిల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మీరన్నట్లుగా వరుసగా ఈమెయిల్ అంటే ఫేక్ ఈమెయిల్స్ విపరీతంగా పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎటకేలకు దీంట్లో ఎలాంటి దీనికి సంబంధించి అనుమానాస్పదమైనటువంటి వస్తువు లేదు అంటే మాత్రం ఊపిరి పీల్చుకునేటువంటి వార్తే అయినప్పటికీ సో ప్రధానంగా ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీన్ని కూపీ లాగేందుకు ఏమైనా సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా అంటే దర్యాప్తు చేయడం ఇలాంటి వాటితో ఏమైనా ప్రాసెస్ ప్రారంభించారా? డెఫినెట్ గా ఇక్కడ VPN ఏదైతే ఈ డార్క్ వెబ్ ఉందో ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి IP అడ్రస్ ను ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళు లొకేషన్ దొరకకుండా ఉండేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPNS లేదా డార్క్ వెబ్ ను యూజ్ చేస్తున్నట్లు అయితే ఇక్కడ పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ BCAS ప్రతి విమానంలో బాంబుకు సంబంధించినటువంటి థ్రెట్ అనౌన్స్మెంట్ కమిటీ
ఉంటుంది, నిరంతరం నిఘా ఉంటుందంటూ కూడా మరి చెప్తున్నారు. అలాగే బాంబుకు సంబంధించి కూడా ఎక్కడ ఆ తనిఖీలు అన్ని చేసే మనం ప్రయాణికులను కానీ ఆ వస్తువులను కానీ లోపలికి పంపిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళని పట్టుకోవడానికి మాత్రం వాళ్ళు వాడేటువంటి కొంత ఈ VPNs కావచ్చు, అలాగే డార్క్ వెబ్ కావచ్చు, ఈ రెండును వాడుతున్నారు. సో దాంతో పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడంలో కొంత విఫలమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది పైన లీగల్ సెక్షన్లు కూడా మరి వాళ్ళ పైన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము. ఈ మధ్య కాలంలో ఇది ఒకటే కాదు చిరాక్, ఢిల్లీ, ముంబై ఇట్లా ఈ విమానాశ్రయాలకు కూడా మరి బెదిరింపు కాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందడమే కాకుండా విమాన సంస్థకు కూడా మరి కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు వ్యవస్థ అలాగే మరి అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. శంషాబాద్ విమానాశ్రయంలో మాత్రం హై అలర్ట్ కొనసాగుతుంది. మలేషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. ఏ క్షణమైనా పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ ని కూడా రంగంలోకి దించిన పరిస్థితి కనబడుతుంది. కానీ రన్వే నుంచి హుటాహుటిన ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ బేకు తరలించారు విమానాన్ని. సేఫ్ ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. కానీ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా కిందకి దించడం, విమానం మొత్తాన్ని తనిఖీలు చేపట్టిన అనుమానాస్పదంగా ఉండేటువంటి ఎలాంటి వస్తువు కూడా కనబడలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇది ఆగంతుకులు చేసినటువంటి పని. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుసగా ఫేక్ కాల్స్, ఫేక్ ఈమెయిల్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రీసెంట్ గా సచివాలయానికి కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టు భవనాలకు కానివ్వండి, కీలకమైనటువంటి భవనాలకు ప్రతి దాంట్లో కూడా పేల్చేస్తాం, బాంబు పెట్టేశామని ఈమెయిల్ పెట్టేయడం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీను కానీ వచ్చినటువంటి మెయిల్ ఫేక్ మెయిలా లేదా రియల్ మెయిలా అని తెలుసుకోవడంలో మాత్రం కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. సో వచ్చినటువంటి ప్రతి మెయిల్ చోట కూడా ముందస్తు జాగ్రత్తగా మాత్రం తనిఖీలు చేస్తున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటి ఈమెయిలే వచ్చింది. మలేషియా విమానానికి బాంబు పెట్టాం, బాంబు బెదిరించాం, సో ఏ క్షణమైనా పేల్చేస్తామంటూ ఇచ్చినటువంటి వార్నింగ్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. వెంటనే బాంబు స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.